రామకృష్ణ ఎక్కడా? బయటికి వెళ్ళాడా? ఏమైంది సార్? హార్ట్ అటాక్. మీరందరూ కొంచెం ప్లీజ్. మామూలు గుండె కాదు, మిలిటరీ గుండె. వాడి గుండెకు బుల్లెట్ తగిలితే అది వెనక్కి వెళ్ళిపోవాలి. వాడి గుండెకు తగలదు, వాడి గుండె పగలదు. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నా, గుండె అయిపోయింది, చచ్చిపోయాడు. లేదు, మీ కళ్ళు భయపడుతున్నాయి, మీ పెదాలు వణుకుతున్నాయి. మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి. బాబు, వాడు పోయి మేముండి చస్తున్నాం. ఇంకా మమ్మల్ని చంపకండి. వచ్చారు, చూశారు, వెళ్ళండి. వెళ్ళను. వాడు కేవలం మీ కొడుకు మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల్ని కాపాడవలసిన వీర జవాన్. పచ్చని తోరణాలు పచ్చగానే ఉన్నాయి, ఇంట్లో ఏదో చిచ్చు రేగింది. అదేమిటో నాకు తెలియాలి. నేను చెప్పను. చెప్పే వరకు కథలు. మీరు వెళ్తారా లేదా? వెళ్ళండి బాబు, వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తారు. ఏం చెప్తాను రా? ఏ చెప్తే చంపేస్తావా? చెప్పు. రామకృష్ణ చెల్లించింది గుళ్ళో పెట్టుకున్నాం. వాడెవడో మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకంట. భద్రాచలం మీదుగా జార్ఖండ్ వెళుతూ ఎవరాది? కన్నా సినిమా హీరోయిన్ లా ఉంది. నా పెళ్లి కొడుకువే, రేపు పొద్దున పెట్టుకో పెళ్లి. అన్న దీని మీద మనసు పడ్డాడు, రేపు పొద్దున పంపిస్తాడులే. అన్న మనసు పడితే టాలీవుడ్ బాలీవుడే కాదు, ఏ హీరోయిన్ అయినా రావాల్సిందే. మనకే పనిరా, మనం వెళ్ళిపోదాం. చెప్పేది నీకే, వెళ్ళిపోదాం. దీన్ని తీసుకెళ్లి శోభనం జరిపించండి. వెళ్ళు. ఏంటి నక్కరాలు పోతున్నావు? అరిగిపోతావా, తరిగిపోతావా? సబ్బు పెట్టి కడుక్కుంటే శుభ్రం అయిపోతావు. నిన్నటి నుంచి ఆవురంటూ ఉంటే ఉచ్చగించాపాను. కొత్త పిల్ల కంగారు పడుతుందిరా అన్న, లేకుంటే నిన్న రాత్రి నువ్వు మటాష్. వెళ్ళు వెళ్ళు. ఏంటో వెళ్ళు. ఎక్కడికి పోతావు? ఒకట 10 100 110 మంది పడుకున్నారు. వాడితో పాటు పడుకుంటావా, పడుకోబెట్టమంటావా? జార్ఖండ్కి వచ్చి నా ఇంటికే వచ్చి నా వాళ్ళని కొట్టి నా ముందే నిలబడ్డావంటే కృష్ణా గోదావరి నడిబొడ్డు నడుగు పెట్టి తెలుగింటి ఆడబిడ్డనెత్తుకొచ్చిన నీలాంటి వాడి బొడ్డు చీల్చడానికి వచ్చాను రా సాలే. జార్ఖండ్
నువ్వు పులివి మాత్రమే. నేను సింహాన్ని, జయసింహాన్ని, మేజర్ జయసింహాన్ని. రేయ్, గొడ్డు మాంసం తిన్న ఒళ్ళు రాయిది. గొడ్డు కారం తిన్న బ్లడ్ రా ఇది. రేయ్, వాడి సంగతి నేను చూస్తా. దీన్ని పైకి తీసుకెళ్ళండి. ఒంటి మీద వెంట్రుకలున్న మగాడెవడైనా ఉంటే ఈ లక్ష్మణ రేఖని దాటొచ్చి ఈ పిల్లని తీసుకెళ్ళండి రా. నేను యాక్షన్ లో ఉండగా రియాక్షన్ ఉండకూడదు. పెళ్లిలో నుంచి ఎవడో ఎత్తుకొని వెళ్లి జార్ఖండ్ లో తన ఇంట్లో 4 రోజులు అట్టి పెట్టుకుని వదిలేసిన దాన్ని పెళ్లి చేసుకోమంటావా? తప్పు, తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వాడు వదిలేయలేదు, నేను విడిపించి తీసుకొచ్చాను. నువ్వు విడిపించి తీసుకొచ్చినా వాడు వదిలేసిన 4 రోజులు ఆ అమ్మాయి ఆడింటదా? 4 రోజులు కాదు, సీత లంకలో ఏడాది ఉంది. మహాపతివ్రత అయింది. అయినా సరే రాముడు వదిలేశాడుగా. పెళ్లి కొడుకుగా నువ్వేమనుకుంటున్నావు? జనం ఏమనుకుంటున్నారో నేను అదే అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, వాడు ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యలేదు. బాబో, ఇది బురద కాదు, సబ్బెట్టు కడుక్కుంటే పోవడానికి. మచ్చ చచ్చే వరకు ఉంటుంది. సర్టిఫికేట్ చేస్తున్నావుగా, నువ్వే చేసుకో పెళ్లి. 4 రోజులు ఆ ఇంట్లో పడుకున్నా ఎవరితోటి పడుకోలేదన్న కాన్ఫిడెన్స్ నీకుందిగా. నువ్వే తాళిగట్టే పడుకో. రేయ్! ఆడదాన్ని దేవత అంటాం, దేవతగా కొలుస్తాం, నోములు చేస్తాం, వ్రతాలు చేస్తాం, నవరాత్రులు జరుపుకుంటాం. కానీ ఆడదాన్ని మాత్రం నమ్మం. ఆమెకి అభ్యంతరం లేకపోతే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. నాకు వస్తుంది జోకరు. జార్ఖండ్ పులి, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకు. ఫోటోల్లో కూడా గుర్తుపడడానికి వీలు లేకుండా కొట్టాడే. కొంచెం ఆ కళ్ళ దగ్గర పోల్చుకోవచ్చు. పద్మా, ఎవడో గొట్టంగాడు ఆంధ్ర నుంచి జార్ఖండ్ వచ్చి నా ఇంటికి వచ్చి వీడిని కొడితే నా ఇచ్చేది పోయేటట్టు వీడి ఇంకా బ్రతికుండాలా? ఫోను ఢిల్లీ నుంచి హైకమాండ్. యువర్ ఆనర్, ఇతను మాజీ డిఫెన్స్ మినిస్టర్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన దాదాజీ సాబ్ ఇంటికొచ్చి అతని కొడుకుని అతి దారుణంగా హింసించి హత్యా ప్రయత్నం చేసినందుకు గాను ఇతను శిక్షించవలసిందిగా కోర్టు వారినాను. స్వయంగా అతని ఇంటికెళ్లి అతన్ని, అతని మనుషుల్ని కొట్టింది నేనే యువర్ ఆనర్.
అంటే అతను మాజీ మంత్రి కొడుకుని తెలిసే కొట్టావా? ఆ టైంలో మాజీ మంత్రి అక్కడ లేడు. ఉంటే ముందు వాణ్ణే కొట్టేవాణ్ణి. అంటే నేరం చేశానని ఒప్పుకుంటున్నావు? సారీ సార్, నేరం నేను చేయలేదు. నేరం చేసిన వాడికి పనిష్మెంట్ ఇచ్చాను. దానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు సార్. వాళ్ళ డ్యూటీ వాడు చెయ్యలేదు, ఫెయిల్ అయ్యారు. పోలీస్ ఫెయిల్ అయితే నువ్వు ఎంటర్ అయిపోతావా? ఎస్, వేర్ పోలీస్ ఫెయిల్స్ దేర్ మిలిటరీ ఎంటర్స్. ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడడంలో పోలీస్ ఫెయిల్ అయితే ముందు పారామిలిటరీ ఎంటర్ అవుతుంది, తరువాత మిలిటరీ ఎంటర్ అవుతుంది. ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులంతా చేతగాని దద్దమ్మలైతే కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రాయకపోతే అప్పుడు మిలిటరీ ఎంటర్ అయింది. ఒక్కసారి మిలిటరీ ఎంటర్ అయితే నో రూల్స్, నో పర్మిషన్స్. కొట్టాలా వద్దా అని అడగడం ఉండదు, కుమ్మేయడమే. కాల్చాలా వద్దా అన్న డిస్కషన్ ఉండదు, ఫెయిల్ చేయడమే. కోర్టులు, లాయర్లు, సాక్ష్యాలు, జడ్జిమెంట్లు ఏమీ ఉండవు. ఇక్కడ జడ్జిమెంట్ అవుతుంది, ఇక్కడ పనిష్మెంట్ మొదలవుతుంది. మిమ్మల్ని కింద పైన మూసుకోమంటున్నారు, నోరు ఎత్తొద్దంటున్నారు, పేపర్లకు ఎక్కొద్దంటున్నారు, టీవీకి ఎక్కొద్దంటున్నారు, ఎక్కడదక్కడ మాయం చేసేయమంటున్నారు, మిమ్మల్ని ఢిల్లీ రమ్మంటున్నారు, ఆ కేసు విత్డ్రా చేసుకోమంటున్నారు.